హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను క్యారెట్ హల్వా చేయబోతున్నా. క్యారెట్ హల్వా కోసం అయితే కేజీ దాకా క్యారెట్ తీసుకున్నా. క్యారెట్స్ అయితే ఇట్లా పొట్టు తీసేసుకొని అయితే మంచిగా తురుముకోవాలి. నేను చూపించిన విధంగా అయితే తురుముకోండి. మంచిగా తురుముకున్న తర్వాతనైతే క్యారెట్ తురుమంతా నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యి లేదంటే నూనెలో కూడా వేయించుకోవచ్చు, కానీ నెయ్యిలో వేయించుకున్నంత టేస్టీగా నూనెలో వేయించుకుంటే టేస్టీగా ఉండదు. అందుకోసం అయితే మనమైతే నెయ్యిలో వేయించుకోవాలి. చూడండి, నెయ్యిలోనైతే క్యారెట్ తురుమంతా మంచిగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల దాకానన్నా నెయ్యిలో వేగనివ్వాలి. నెయ్యిలో వేగనీయలేదనుకో క్యారెట్ స్మెల్ వస్తుంది. చూడండి, నెయ్యిలో మంచిగా వేయించుకున్నాకనే మనం పాలు పోసుకోవాలి. అంతవరదాకానైతే నెయ్యిలో చూడండి, నేనైతే ఒక 2-3 నిమిషాల దాకా మంచిగా వేయించుకుంటున్నా. ఇట్లా మంచిగా వేయించుకున్నాకనైతే నేనైతే ఇప్పుడైతే పాలు పోసుకుంటున్నా. పాలు లేదంటే వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ పాలు పోసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇప్పుడైతే పాలు పోసుకున్న తర్వాతనైతే మంచిగా ఉడికించుకుంటున్నా. చూడండి, నేను చూపించిన విధంగా అయితే మంచిగా ఉడికించుకోండి. మూత పెట్టుకొని అయితే ఉడికించుకోండి. పాలు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకున్న మధ్యలో మూత తీసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కలపలేదనుకో కింద అడుగంటు పోతుంది. క్యారెట్ తురుమంతా అడుగంటుకొని టేస్టీగా ఉండదు. అందుకోసం అయితే మనమైతే మూత పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్యలో మూత తీసుకుంటూ గంటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేనైతే ఇప్పుడైతే ఒక 2 యాలకులు కూడా దంచి వేస్తున్నా. యాలకులు ఎందుకంటే మనకు క్యారెట్ స్మెల్ పోవడానికి యాలకులు వేసుకోవాలి. యాలకులు వేసుకున్నాం అనుకో టేస్టీగా ఉంటుంది, క్యారెట్ స్మెల్ పోతుంది. చూడండి, 2 యాలకులు దంచి వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. చూడండి, నేను కలిపినట్టుగా కలుపుకొని మంచిగా ఉడికించుకోండి. ఇప్పుడైతే కొద్దిగా ఉడికింది, సగం ఉడికింది క్యారెట్, ఆల్మోస్ట్ క్యారెట్ తురుము. ఇప్పుడైతే చక్కెర వేసుకోవాలి. కేజీ క్యారెట్స్కి నేనైతే 300 గ్రాముల దాకా చక్కెర తీసుకున్నా. చూడండి, ఇప్పుడైతే చక్కెర వేసుకున్న తర్వాతనైతే మంచిగా కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇంకా కొంచెం లూజ్ అయిపోతుంది. చూడండి, చక్కెర పాకంలాగా రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకా లూజ్ అయింది. ఇప్పుడైతే ఇది మంచిగా ఉడికేదాకానైతే ఉడికించుకోవాలి. మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటూ మళ్ళీ మధ్యలో మూత తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం చక్కెర వేసుకున్నాకనైతే మళ్ళీ తొందరగా కలుపుకోవాలి, లేదంటే తొందర అడుగంటుకుంటుంది. ఇంకా చక్కెర వేసుకున్న తర్వాతనైతే ఇంకా తొందర అడుగంటుకుంటుంది. అందుకోసం అయితే మనమైతే ఇట్లా నేను చూపించిన విధంగానైతే మంచిగా కలుపుకోండి. కొంచెం గంటెతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకో తురుము అనేది మెత్తగా అవుతుంది. క్యారెట్ తురుము అనేది చూడండి, నేను చూపించిన విధంగా గంటెతో ప్రెస్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుంటూ నేను మూత తీసుకుంటూ చూడండి, నేను చూపించిన విధంగా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకున్నారనుకో క్యారెట్ హల్వా అయితే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడైతే చూడండి, క్యారెట్ హల్వా అయితే నేనైతే మంచిగా కలుపుకుంటున్నా. ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకున్నాం అనుకో మంచిగా ఉడుకుతుంది. ఈ వాటర్ పోయేదాకా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఇప్పుడైతే దగ్గర పడింది, ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టే. ఇప్పుడైతే కిస్మిస్లు వేసుకుందాం. కిస్మిస్లు, బాదం, పిస్తా, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అవన్నీ లేదంటే నేనైతే ఓన్లీ నా దగ్గర కిస్మిస్లే ఉన్నాయి కాబట్టి కిస్మిస్లు వేసుకుంటున్నా. కొంచెం ఈ వాటర్ లాగా పోయేదాకానైతే దగ్గర పడేదాకానైతే ఉడికించుకోవాలి. ఇట్లా మనం దగ్గర పడేదాకా ఉడికించుకున్నాం అనుకో 2-3 రోజులైనా కానీ మంచిగా ఉంటుంది. మనకు 2-3 రోజులైనా కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే వారం దాకా ఉంటుంది. చూడండి ఎంత దగ్గర పడ్డదో. ఇట్లా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడడానికే నోరూరిపోతుంది. నేనైతే టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. చాలా బాగుంది. మనకైతే ఏం అవసరం లేదు, ఓన్లీ క్యారెట్, చక్కెర, యాలకులు, కిస్మిస్లు ఉంటే సరిపోతుంది. క్యారెట్ హల్వా రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.